తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం ఈ 5 భాగముల కలయికే పంచాంగం. పంచాంగం దుర్ముహూర్తములు, శుభముహూర్తములు తెలుపుతుంది. పంచాంగములు 2 రకములు. చాంద్రమాన పంచాంగం చంద్రుని సంచరణతో అనుసంధానమైనది. సూర్యమాన పంచాంగం సూర్యుని సంచరణతో అనుసంధానమైనది. పంచాంగములో వ్రాసిన కాలములకు సరిగ్గా ఆకాశమందు దృశ్యములు గోచరరించుట దృక్సిద్ధమనబడును. ఇది గ్రహణాదులయందు సిద్ధించుటలేదు. సం. 1880 ప్రాంతమునాడు శ్రీ 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 కాంచీ కామకోటి పీఠ స్వాములవారు విద్వాంసులను, సిద్ధాంతులను రప్పించి దృక్సిద్ధమే గ్రాహ్యమని నిశ్చయించినారట. లోకమాన్య బాలగంగాధర తిలక్ మహాశయుడు మహారాష్ట్రమున సభలు నిర్వహించి దృక్సిద్ధమే గ్రాహ్యమని చెప్పినారు. ఇప్పటికీ పెక్కుమంది పంచాంగ కర్తలు ఈ పద్ధతినే అనుసరించుచున్నారు. దీనిలో 2 విధములు ఉన్నాయి. సూర్య సిద్ధాంతమును అవలంబించి అవసరమైన చోట్ల సంస్కరించుకొని బీజములను కల్పించుకొని చేయుట. రెండవది కేట్కర్ వ్రాసిన జ్యోతిర్గణితము ననుసరించి వ్రాయుట. అయనాంశ పద్ధతి. రవ్యాది గ్రహములు ఆకాశమున క్రాంతివృత్తము అక్లిప్టక్ అనే మార్గములో గుండ్రముగా తిరుగుచుండును. ఈ వృత్తము కంటితో గుర్తించగల అశ్వన్యాది 27 నక్షత్రముల ఆధారమును బట్టి నిర్ణీతమగుచున్నది. ఈ వృత్తము 27 నక్షత్రము భాగముల క్రింద 12 రాసుల క్రింద విభజింపబడింది. ఈ క్రాంతి వృత్తమునకు ఏ కాలమున ఎక్కడ నుండి ప్రారంభ స్థానము నాటి నుండి నేటికెంత చలించినది, ఆచలనము యొక్క కొలత, ప్రమాణము డిగ్రీలలో ఎంత, అనగా అయనాంశలెన్ని అనునది వివాదాంశము. భూమిని ఉత్తరార్ధముగాను దక్షిణార్ధముగాను విభజించు వృత్తమును విషువదృత్తమని, విషువద్రేఖయని ఈక్వేట అంటారు. ఈ 2 వృత్తములను 2 చోట్ల కలిసియుండును. అనగా క్రాంతివృత్తములో తిరుగుచు సంవత్సరమునకు 2 సార్లు సూర్యుడు విషువదృత్తము మీదకి వచ్చును. ఈ 2 స్థానములను సంపాతములందురు. ఈ సంపాతములలో సూర్యుడున్నప్పుడు రాత్రింబగళ్ళు సమానముగా ఉండును. ఇట్టి సమరాత్రి కాలములనే విషువత్తులు ఈక్వనోక్సస్ అని అంటారు. అవి సంవత్సరమునకు 2 సార్లు వసంత విషువత్తని, శారద్విషువత్తని సంభవించుచుండును. ఒక వసంత విషువత్తు నుండి తరువాతి వసంత విషువత్తు వరకు గల కాలమునకు విషుద్వత్సరమని పేరు. ఈ సంపాత స్థానములు క్రాంతి వృత్తములో ఒకచోటనే ఎల్లప్పుడూ ఉండవు. ఒక సంవత్సరమున అశ్వనీ నక్షత్ర ప్రారంభమున వసంత సంపాతమైనచో 2వ సంవత్సరమున అశ్వని ప్రథమపాదములోనికి సూర్యుడు రాకుండగనే, రేవతి చివర భాగమున ఉండగనే, అశ్వనీ ప్రారంభము అవ్వక ముందే విషువత్తు వచ్చును. అందుచేత ఈ సంపాత స్థానము సంవత్సరమునకు 5:01:4 సెకన్ల క్రాంతివృత్తములో వెనుకకు అశ్వని నుండి రేవతి వైపునకు సంచలించునని చెప్పెదరు. దీనినే అయనగతి ప్రెసిషన్ ఆఫ్ ది ఈక్వనోక్సస్ అని అంటారు. ఈ గతి ప్రకారము సంవత్సరమునకు 20 నిమిషాల వంతున 72 ఏండ్లకు ఒకరోజు చొప్పున, అనగా రమారమి 1 డిగ్రీ చొప్పున సంపాతము వెనుకకు పోవును. ఒకరోజు ముందే విషువతు వచ్చును. దీనినే తురగముఖాశ్వని త్రీని అని చెప్పబడు అశ్వని నక్షత్రము ఆకాశమందు స్థిరముగా ఉండును. అట్లే 27 నక్షత్రములు, 12 రాసులును స్థిరములు. ఇవి క్రాంతి వృత్తమునందు చలింపవు. అందుచేత సూర్యుడు రాసులలో ప్రవేశించు సంక్రమణ కాలములు, నక్షత్రములలో ప్రవేశించు కాలములగు కార్తులు స్థిరములు. ఇవి యానములేనివి కావున నిరయనములు అని చెప్పెదరు. రాత్రి, పగలు సమంగా ఉండే 2 విషువత్పుణ్యకాలములు, మిక్కిలి తక్కువ పగలు గల దినమున సంభవించు ఉత్తరాయణ పుణ్యకాలము, మిక్కిలి ఎక్కువ పగలునాడు వచ్చు దక్షిణాయన పుణ్యకాలమును ఈ 4 చలించు స్వభావము గలవి అయన సంబంధములు. అందుచేత సాయనములని చెప్పుదురు. కనుక పంచాంగగణిత మందు నిరయనమని, సాయనమని 2 పద్ధతులు ఉన్నాయి. ముహూర్త భాగము, జాతక భాగము, ఉత్సవములు, పండుగలు మొదలైనవన్నీ నిరయన పద్ధతినే నిర్దేశింపబడుతున్నవి. అందుచేత పంచాంగ విషయములో పాశ్చాత్యులవలే మనము కూడా కేవలము సాయన పద్ధతి అవలింబింప వీలులేకున్నది. నేడు పంచాంగములు గణించువారు తరతరముల నుండి వచ్చు పద్ధతులననుసరించి, సూక్ష్మ మార్గములను బట్టి, ఉపపత్తిలేనట్టి కరణ గ్రంథములననుసరించుచున్నారు. ఈ పద్ధతిలో దృక్సిద్ధికై అప్పుడప్పుడు మార్పులు చేయుచుందురు. జ్యోతిర్గణితము సోపపత్తికము. ఇవి కాక ఋతువుల నిర్ణయము, సంవత్సరాది, తపస్య మాసముల శిశిఋతువని, మధు మాధవమాసములు వసంతమని, శుక్ర సూచిమాసములు గ్రీష్మమని, నభస్యలు వర్షఋతువని, ఈశో ఊర్జలు శరత్తని, సహస్యలు హేమంతమని వేదమందు ఋతువులు చెప్పబడినవి. దక్షిణాయన కాలమందు జూన్ 21 గ్రీష్మము హెచ్చుగా నుండుట, ఉత్తరాయణం రోజులలో డిసెంబర్ 22 చలి హెచ్చుగా నుండుట అనుభవ సిద్ధము. అందుచే ఋతువులు అయన సంబధములని స్పష్టము.